ఇదేనా బంగారు తెలంగాణ? శభాష్ కవితక్క. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే 12 ఏళ్లలో నల్లగొండకు కృష్ణా జలాలు ఎందుకు రాలే? మరి నల్లగొండకు కృష్ణా జలాలు ఎందుకు రాలే? నల్లగొండకు కృష్ణా జలాలు ఎందుకు రాలే అని అడుగుతుంది. అక్క అడిగిన దాంట్లో బరాబర్ ఉన్నది. సరే, ఇప్పుడు 12 సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు ఎందుకు రాలే? మరి నల్లగొండలో బడా లీడర్లు ఉన్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఈ జగదీష్ రెడ్డి కూడా నల్గొండకు చెందిన కాదా? జగదీష్ రెడ్డి కూడా నల్గొండకు చెందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ మంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా బడా నేతలు ఉన్నారు కదా. మరి తెలంగాణ రాకముందు కృష్ణా జలాలకు ఎందుకు రాలే? గోదావరి జలాలు ఎటుపోతున్నాయి? నదులన్నీ కృష్ణా గోదావరి మన తలంపునే పోతాయి కానీ మన రైతులకు నీళ్లు రావు. ఇదే దరిద్రమైన పాలన. ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్ని అడుగుతున్నట్టే ఇక మరి. ప్రాజెక్టుల వద్దకు వెళ్తే భూ నిర్వాసితులు కన్నీళ్లు పెడుతున్నారు. వారి సమస్యలు పట్టించుకోకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తా. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం లక్ష్యంగా సామాజిక తెలంగాణ కోసం జాగృతి పోరాటం. ప్రభుత్వ దవాఖానాలో ఎపిడ్యూరల్ మందును అందుబాటులో ఉంచాలి. జూబ్లీహిల్స్లో ఎవరు గెలిచినా ప్రజలకు ప్రయోజనం ఉండదు. ఏమంటున్నది? వాస్తవమే. ఏమంటున్నది? వారి సమస్యలు పట్టించుకోకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తా అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? అక్క, సీఎం ఇంటి ముందు ధర్నా చేసే ముందు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు, ఇప్పటికీ మీ పదవి మాత్రం పోలేదు. మీరు సపరేట్ కావచ్చు, ఎమ్మెల్సీ పదవికి మాత్రం ఇది పోలేదు. ఫస్ట్ కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేయక్క అంటున్నారు. తర్వాత కేటీఆర్ ఇంటి ముందు ధర్నా చేయక్క, మీ బావ ఇంటి ముందు, హరీష్ రావు ఇంటి ముందు ధర్నా చేయక్క అంటున్నారు. మరి సామాజిక తెలంగాణ 9.5 సంవత్సరాలలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సామాజిక తెలంగాణ ఎందుకు గుర్తురాలే? ఇదే బంగారు తెలంగాణ ఎందుకు గుర్తురాలే? మీకు నీళ్లు నిధులు నియామకాలు ఎందుకు గుర్తురాలే? మీరు ఎంపీగా పోటీ చేసి గెలిచిళ్ళు, ఎంపీగా ఓడిపోవడంతోనే, ధర్మపురి అరవింద్ మీద ఓడిపోవడంతోనే మీ ఇంట్లో మళ్ళా మేనేజ్మెంట్ కోటాలో మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు. మరి నా బిడ్డలకు, నా తెలంగాణ బిడ్డలకు ఎందుకు రాలేదని అడిగితే బాగుండేది. సరే, ఇప్పుడు వేరు పడ్డావు, మంచిదే, మేము స్వాగతిస్తాం. ప్రతిపక్షాలకేనో అది వేరే విషయం, కానీ 10 ఏళ్ళు ఏం చేసిర్రు అనేది ఇప్పుడు పాయింట్. ఎందుకు క్వశ్చన్ చేయలేరు అనేది ఒకసారి పెట్టది. 3 ఇదేనా బంగారు తెలంగాణ అని అడుగుతుంది. మరి బంగారు తెలంగాణ ఏడబోయింది అన్నది ఒక్కసారి చూద్దాం. కల్వకుంట్ల కవితకు అయితే మంచిగానే తిరుగుతుంది, మా దృష్టిలో మంచిగానే తిరుగుతుంది, తప్పేం లేదు. నిన్న హాస్పిటల్ పోయి చూసినట్టున్నారు, తప్పేం లేదు. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణలో గత 12 ఏళ్లలో నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు ఎందుకు రాలేదని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఇదేనా బంగారు తెలంగాణ అని మండిపడ్డారు. జాగృతి జనం బాటలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అటు భూములు కోల్పోయి ఇటు పరిహారం అందక నిర్వాసితులు కన్నీళ్లు పెడుతున్నారు. మేము ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్ళినప్పుడు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అక్కడి నిర్వాసితుల గోసను ఎవరు పట్టించుకుంటలేరు అని వ్యాఖ్యానించారు. నాడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో, నేడు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, గతంలో కేసీఆర్ను 1,00,000 తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ కూతవేటు దూరంలో ఉన్న తాగునీరు అందడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్లైనా అడిగే నాదుడే లేడని, అందుకే సమస్యలపై ప్రశ్నించేందుకు తెలంగాణ జాగృతి ముందుకు వచ్చిందని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని అవకాశం, అధికారం, ఆత్మగౌరవం లక్ష్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. భూ నిర్వాసిత సమస్యలు పరిష్కరించాలి. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్లో భాగంగా నిర్మిస్తున్న కిష్టరాంపల్లి నక్కల గండి ప్రాజెక్టు భూ నిర్వాసితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని కవిత మండిపడ్డారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. సుంకిశాల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలితే నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టించుకోవడం లేదని అన్నారు. నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న తాండాల్లో కలెక్టర్ పర్యటించి బాధిత రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు. 20% తేమ ఉన్న పత్తి ఎందుకు కొంటలేరని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. గ్రేట్. ఈ ప్రశ్నలు రావాలి. తెలంగాణ సమాజానికి ఈ ప్రశ్నలు రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాకపోతే బీఆర్ఎస్ హయాంలో మీరేం చేసిండ్రు?
బంగారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది, బంగారు తెలంగాణ అయిపోయిందంటే కల్వకుంట్ల ఖాందానికే బంగారు తెలంగాణ అయిందా? ఆ కల్వకుంట్ల ఖాందాన్లో కవితక్క కూడా బంగారు తెలంగాణ అయింది కదా అప్పుడు. మరి అప్పుడు బంగారు తెలంగాణ అయినప్పుడు గుర్తురాంది, మరి బంగారు తెలంగాణ ఎక్కడైంది అంటున్నారు. బంజారా హిల్స్లో బంగారు తెలంగాణ అయిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మీ ఇంటిని చూసి. సో ప్రశ్నించడం తప్పు కాదు, వేరుపడడం తప్పు కాదు, సిచ్యువేషన్ తగ్గట్టు మనిషి మారుతూ ఉంటారు. కానీ ఇప్పుడు శేఖర్ నువ్వు అబ్జర్వ్ చేయి, ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. బీఆర్ఎస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి రైతుల సమస్యలు, మొన్న అకాల వర్షానికి ఘోరంగా రైతుల పరిస్థితి ఒక్కడన్నా పోయి పరామర్శించలే. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా? మరి బీజేపీలో ఎవరి గోల వాళ్ళదే ఉండే. బీఆర్ఎస్లో ఈ సోషల్ మీడియా వారితోనే ఆ సోషల్ మీడియాని నడిపిస్తూ ఉన్నాడు బీఆర్ఎస్. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్కు 3 నుంచి 7 లక్షల రూపాయలు ఇస్తున్నాడు ప్రతి నెలకు మెయింటెనెన్స్. అది మా యూట్యూబ్ మిత్రులు, మా సీనియర్ జర్నలిస్టులు బాగుపడుతున్నారు, మేము సంతోషపడతాం ఈ విషయంలో. ఎందుకంటే ఆయనకు జ్ఞానోదయం అయింది కాబట్టి ఎందుకు ఓడిపోయారని జ్ఞానోదయం ఒకటి. 3 లక్షలు 7 లక్షలు ఇచ్చినా కూడా అక్కడ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. 10 మంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అది అలా కుటుంబాలు బాగుపడుతుంది. మేము దాన్ని మాత్రం హర్షిస్తాం. కేటీఆర్ ఏం చేస్తాం, అధికారంలోకి వచ్చినాక ఉంటాయో కానీ ఇప్పుడైతే సంపాదించుకోండి, ప్రాబ్లం లేదు.